రాయలసీమ రెసిపీస్ అయినా, ఆంధ్ర రెసిపీస్ అయినా, తెలంగాణ రెసిపీస్ అయినా, ఏ ప్రాంతపు రెసిపీస్ అయినా సరే మీకు పరిచయం చేసే కార్యక్రమం మన ఆరండోయి వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ ప్రాంతపు స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నంబర్ కి ఇమీడియట్ గా కాల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆరండోయి వంటలు చేద్దాం. బోయిన్పల్లి నుంచి స్వాతి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. స్వాతి గారు హాయ్ అండి. హాయ్ సాయి గారు, బాగున్నారా? చాలా బాగున్నారు. మరి ఆరండోయి వంటలు చేద్దాంకి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు స్వాతి గారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్. ఏ బిజినెస్ అండి? జనరల్ కిరాణా స్టోర్. నైస్ నైస్. మీరు మీ హస్బెండ్ లేకపోతే నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా రన్నింగ్ చేస్తుంటాం. నైస్. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఎంతమంది కిడ్స్? ఒక అబ్బాయి. ఏం నేను మా చదువుకుంటున్నారు? హస్బెండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. నైస్ నైస్ అండి. అండ్ ఇవాళ మాకు ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? వంకాయ మీరం అండి. వంకాయ మీరం. అంటే అంటే ఇది ఒక కర్రీయా లేకపోతే? లేదు, లైక్ పచ్చడి టైప్. పచ్చడి టైప్. నైస్ నైస్. వంకాయతో పచ్చడి లాగా తయారు చేసుకోబోతుంది. సూపర్ అండి. వేడి వేడి రైస్ లో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. చెప్తుంటే ఎప్పుడే తినాలనిపిస్తుంది, బట్ ముందైతే మనం తయారు చేసుకోవాలి కదా. సో మనం వాట్ విల్ డూ ఇస్, అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మనం చూద్దాం ఒకసారి. సో ఈ వంకాయ మీరం తయారు చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. వంకాయలు, కాల్చిన వంకాయలు, పసుపు, ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, కారం, ఉప్పు, కరివేపాకు. ఓకే అండి. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. ఎస్. సో మనం ఫస్ట్ వంకాయలు కాల్చుకోవాలి. కాల్చుకుని మనకి ఇలాగ వస్తుంది. ఓకే. సో దీన్ని తొక్క తీసేసి నేను అప్పుడు చిన్న పెడతాను. ఓకే. మామూలుగా అంటే మనకు పెద్ద పెద్ద వంకాయలు వస్తాయి కదా, లైక్ ఇవి మనకు చిన్న వంకాయలు. పెద్ద వంకాయ వస్తుంది కదా. పెద్ద వంకాయ అంటే కొంచెం చాలా సేపు పడుతుంది. సో ఇవి చిన్న అయితే లోపల మంచిగా ఉడుకుతుంది, సో అందుకని చిన్నవి తీసుకున్నాం. సో దాంతో జనరల్ గా మనం చేసేది బెంగన్ కా భర్త అంటాం. నార్త్ ఇండియన్ డిష్. చాలా టేస్టీగా ఉంటుంది అది. చాలా టేస్టీ, మంచిగా ఆనియన్స్, టొమాటోస్ అండ్ కాల్చిన వంకాయ అన్ని చేసి మిక్స్ చేసుకొని తింటే బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. సో అదే ప్రాసెస్ లో అదే విధంగా ఈ వంకాయలు మనం చిన్న వంకాయలు కూడా కాల్చేసుకుంటాం అన్నమాట. అంటే మనం డైరెక్ట్ యాక్చువల్లీ మనం పెద్ద వంకాయ కలిసేటప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడే ఫ్లేమ్ పెట్టేసుకొని కాల్చేసుకోవచ్చు. పైన ఉన్న స్కిన్ ఏదైతే ఉందో అది తీసేయాలి. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది మా అత్తగారు నేర్పించారు. మీకు ఫేవరెటా? నా ఫేవరెట్, మా హస్బెండ్ ఫేవరెట్ యాక్చువల్గా ఇది. సో ఈ వంకాయ మీరం ఇంట్లో తయారు చేసుకున్నామంటే ఇంకా వేరే కర్రీ అక్కర్లేదంటారా? అవసరం లేదు, మా ఆయనకైతే అవసరం లేదు, ఇది ఒక్కటి ఉంటే చాలు మా ఆయన. సో ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు మీరు కిరాణా స్టోర్? మా హస్బెండ్ వాళ్ళకి ఇదే బిజినెస్. సో నా మ్యారేజ్ అయినాక నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. సో పీలింగ్ అయిపోయింది కదా? అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనం పాన్ వేడి అయిపోయింది కదా, సో ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఓకే, కొంచెం కరివేపాకు, సో ఇప్పుడు మనం ఎల్లిపాయలు దంచుకోవాలి. మొత్తం ఎల్లిపాయలు దంచేసి
ఇందులో వేసేయాలి. ఓకే. సో ఇది మీరు రోటీస్లో కూడా తింటారా లేకపోతే ఓన్లీ రైస్? రోటీస్కి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. సో మీ ఇంట్లో రెగ్యులర్గా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ. మా అబ్బాయికి దోశ, ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఓ రెగ్యులర్గా దోశ, ఇడ్లీ కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఉప్మా ఒకటి. ఓకే. ఉప్మా యాక్చువల్లీ చాలా మందికి నచ్చదు జనరల్గా, పిల్లలకి స్పెషల్గా అవును. పెద్దవాళ్ళు. అంటే నేను ఇది అంటే ఎలా అంటే పొడి పొడిగా చేస్తాను అనమాట, అది వాడికి ఇష్టం. ఓ నైస్ నైస్. సో మరి మీ అబ్బాయి లంచ్ బాక్సెస్ లో ఏమేమి ఉంటాయి వెరైటీ? లంచ్ బాక్స్ అంటే పన్నీర్ కర్రీ, రోటీ, మళ్ళా ఫ్రైడ్ రైస్, జీరా రైస్. ఓకే. ఎక్కువ మటుకు పన్నీర్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటాడు, ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. ఆలూ కర్రీ, టమాటా పప్పు అంటే చాలా ఇష్టం. ఓ నైస్ నైస్. సో ఇది ఎల్లిపాయలు కొంచెం వేగిపోయినాయండి. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం కొంచెం కారం, ఓకే, సాల్ట్. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఓకే, కొంచెం పసుపు, సో ఎక్కువ వెజ్ డిషెస్ ఇంట్లో చేస్తూ ఉంటారు? వెజిటేరియన్. ఓకే ఓకే. సో సండే స్పెషల్స్ ఏమి ఉంటాయి? వీకెండ్స్, సండే, హాలిడేస్? పన్నీర్ ఇదేంటి దమ్ బిర్యానీ, వెజిటేబుల్ నైస్ బిర్యానీ అవన్నీ. ఇప్పుడు మనం వంకాయ తీసింది ఓకే వేసేద్దాం. సో మన స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి? లేదు అవసరం లేదు, ఈ హీట్ తోనే కుక్ అయిపోతుంది. హీట్ తోనే కుక్ అయిపోతుంది. మీ ఫేవరెట్స్ ఏంటండి జనరల్ గా? నాది మా అబ్బాయిది ఒకటే ఇడ్లీ. Taste ఆ? ఇడ్లీ చాలా ఇష్టం. ఓకే. సో మొత్తం డే మొత్తం ఇడ్లీ పెట్టినా తినేస్తాం. అవునా? రైస్ అవసరం లేదు. మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేను. చాలా అంటే చాలా ఇష్టం ఇడ్లీ. మా ఫాదర్ అంటూ ఉంటాడు, ఇడ్లీ ఇష్టం అంటే నీకు ఇడ్లీ హోటల్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను, రోజు ఇడ్లీ తినొచ్చు అని చెప్పి మా డాడీ అంటూ ఉంటాడు. సో మీ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు, సికింద్రాబాద్ లో ఉంటారు. డాడీ రియల్ ఎస్టేట్, ఓకే. మమ్మీ ఏమో హౌస్ వైఫ్. మా సిస్టర్ ఉంది, ఓకే. తనేమో జాబ్ చేస్తుంది. మీ యంగర్ సిస్టర్? ఓన్ సిస్టర్. ఓకే. ఇద్దరమే అనమాట. నేను చిన్న ఆమె, మా అక్క. తను మీరే చిన్న? నేనే చిన్న. అయిపోయింది. సరే, ఆవిడ కూడా మ్యారీడ్ విత్ కిడ్సా? ఒక పాప తనకి. ఆల్ సెటిల్డ్? ఆల్ సెటిల్డ్. మా బావనేమో స్టీల్ షాప్ ఉంది మా బావకి, తను అది రన్ చేస్తుంటాడు. మా అక్క జాబ్ చేస్తుంటాడు. సో రెడీ అయిపోయింది. ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీ. తొందరగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా తొందరగా మనం చేసి ఇచ్చేయచ్చు. దీంట్లో మొత్తానికి కాంప్లికేటెడ్ ఏదంటే వంకాయ కాల్చుకోవడం. అది మెయిన్ థింగ్. కాంప్లికేటెడ్ కూడా కదా, కొంచెం టైం తీసుకుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదంతా ఈజీగా. ఎందుకంటే ఎలా అయినా ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లోనే ఉంటాయి. ఎల్లిపాయలు, ఉప్పు, కారం ఉంటాయి. సో వంకాయ ఒకటి, సో మనం కొన్నాను అనుకో వెంటనే చేసుకోవచ్చు. సో మరి డిష్ అవుట్ చేసేద్దామా? సో వంకాయలతో ఇంకా ఏమేం చేస్తారు ఇంట్లో? వంకాయ మసాలా చేస్తాను, గుత్తి వంకాయ, గుత్తి వంకాయ, వంకాయ ఆలుగడ్డ, వంకాయ మీర. ఓకే. వంకాయ మీరం రెడీ అయిపోయిందండి. సాయి గారు కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదండి, వంకాయ మీరం రెడీ అయిపోయింది. సో విత్ రోటీస్ అండ్ విత్ రైస్ అన్నిటితో కూడా చాలా బాగుంటుందట. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. వంకాయ మీరం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కాల్చిన వంకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కారం, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, నూనె. వంకాయ మీరం తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాల్చిన వంకాయల్ని పొట్టు తీసి గుజ్జులా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేగిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, వంకాయ గుజ్జు అన్ని వేసుకొని కలుపుకోవాలి. కాసేపు ఉంచి డిష్ అవుట్ చేసుకోవాలి. వంకాయ మీరం రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి. వంకాయ మీరం చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో విత్ రైస్ అండ్ ఘీ మీరు చెప్పినట్టు ఐ థింక్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి?
నెక్స్ట్ రెసిపీ మేథీ రోటీ. మేథీ రోటీ. చూద్దాం మేథీ రోటీ ఎలా తయారు చేసుకోవాలో. ముందైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, మెంతి కూర, ఆనియన్స్, ధనియాల పొడి, నువ్వులు, ఆయిల్, బటర్, జీరా, పసుపు, గోధుమ పిండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్. బౌల్ తీసుకుందాం. సో ఫస్ట్ గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, తర్వాత పసుపు, నువ్వులు, కారపొడి, జీరా, ధనియాల పొడి, ఉప్పు, అల్లం పేస్ట్, లాస్ట్కి మేథీ. ఓకే, సో ఇది అంతా ఆ పిండి మొత్తం మిక్స్ చేశాక మేథీ వేసుకుందాం. వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మనం ఇలా చేసుకొని చపాతీ చేసుకుందాం. ఓకే. సో మేథీ రోటీ మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు వాట్ ఇస్ ద కర్రీ ఆర్ వాట్ ఇస్ ద సైడ్ డిష్ దట్ యు హ్యావ్? సైడ్ డిష్ ఏం లేదు, దీనికి బటర్ అంతే. వేసుకొని ఆనియన్స్ తోనే తినొచ్చు. ఓ ఓకే. సో కర్రీ కూడా ఏం అక్కర్లేదు? కర్రీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా వేసాం కదా, కారపొడి అవన్నీ. సో ఇక మనకి అవసరం లేదు. సో ఇప్పుడు మనం చపాతీ చేద్దాము. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. సో ఇంకా అండి మీ హాబీస్ ఏంటి? మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? నేను ఎక్కువ పాటలు వింటూ ఉంటాను. ఓకే, మ్యూజిక్ బాగా ఇష్టం. బైక్ రైడర్ అనమాట, ఎక్కువ రైడ్ చేస్తూ ఉంటాను. ఓ నైస్. చాలా ఇష్టం, ట్రావెలింగ్ వెళ్తాను. ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు? ఇక్కడే సిటీలోనే. సిటీలో బ్రదర్స్ ఉన్నారు, మా అబ్బాయి, అందరం కలిసి వెళ్తూ ఉంటాం. నా జాతిరుగుట్ట, ఓకే, సాంగి టెంపుల్, ఇవన్నీ ఇట్లా అందరం. సండేస్ మా మామయ్య ఉంటాడు ఇంట్లో, మినిమమ్మ. సో అందరం కలిసి, సిస్టర్ అందరం కలిసి వెహికల్ మీద వెళ్తూ ఉంటాం. నైస్. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేశారా? లేదు, ఇక్కడే. సో మన ప్యాంట్ రెడీ అయిపోయింది, వేరే మన ఆయిల్ వేసుకుందాం. ఓకే, మీ హాబీస్ ఏంటి సాయి గారు? సో మై హాబీస్ యా, చాలా మారుతుంటాయి. కాన్స్టెంట్గా ఏది ఉండదు. ఓకే. సో వెరీ డిఫరెంట్ థింగ్స్ అండి. ఐ గో టు జిమ్, ఓకే, ఐ గో మీట్ మై ఫ్రెండ్స్. Okay. హాబీస్ అసలు నాకే ఏం హాబీస్ ఉన్నాయని నేనే ఆలోచిస్తున్నాను. యా, ప్రాబ్లీ ఐ రీడ్ బుక్స్. Okay. ఏమైనా ఖాళీ టైం అంటే ఐ పిక్ సమ్ బుక్ అండ్ రీడ్. ఓకే. సో
నాకు మీలాగే ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. అవునా, ఓకే. ఐ ట్రై టు ట్రావెల్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఓకే. మా హస్బెండ్కి అంత ట్రావెల్ ఇష్టం ఉండదు. సో ఇక మ్యారేజ్ అయినాక ఇక నేను బాగా తీసుకెళ్తాను, ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాం. ఓకే. అయిపోయిందండి మేతి Okay. రోటీ. రెడీ అయిపోయినాయి మేతి రోటీస్. సో ఇది బటర్తోని బటర్ అండ్ ఆనియన్స్. ఆనియన్స్. మేతి రోటీ రెడీ అయిపోయింది సాయి గారు. టేస్ట్ చేసి ఎలా Yeah. ఉందో చెప్పండి. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి, మిథి రోటీ ఈజ్ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరు ఈ లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మేథి రోటీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి, నువ్వులు, ధనియా పొడి, పసుపు, కారం, ఉప్పు, బటర్, జీలకర్ర, నూనె. మేథి రోటీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా గోధుమ పిండి, పసుపు, నువ్వులు, కారం పొడి, జీలకర్ర, ధనియా పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అందులో మేథి కూర కూడా వేసి వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని రోటీ లాగా చేసుకొని ఆయిల్ లో కాల్చుకొని బటర్ మరియు ఆనియన్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేథి రోటీ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే, చేయండి. మేథి రోటీ చూద్దాం. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ అండి. చాలా చాలా బాగుంది. బాగుంది. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అందుకే మా తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సాయి గారు. నా దగ్గర నుంచి కూడా చిన్న గిఫ్ట్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అండి. Okay. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. ఐ లవ్ చాక్లెట్స్ అ లాట్ Oh. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఆల్సో. థ్యాంక్ యూ, Thank దిస్ you. మీన్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ Thank సో you. మచ్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను. ఓకే. ఇది ఆల్రెడీ థర్డ్ టైం వచ్చాను అనుకుంటా. ఓకే. అండ్ మీతోటి చేసినందుకు చాలా హ్యాపీ అండి. షూర్ అండి. లైక్ వైజ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు, ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. అండ్ టేక్ కేర్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇవాళ స్వాతి గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. And this is Sai Shri signing off for today. Take care everybody and bye bye.